టు హీరో బేసిక్ మ్యాథ్స్ లో ఉన్నాం మనం. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే రేషనల్ నెంబర్ ఇరేషనల్ నెంబర్ కాన్సెప్ట్. రేషనల్ నెంబర్ ఇరేషనల్ నెంబర్ మీద మనకి మోర్ దెన్ టైమ్స్ అడుగుతుంటాడు క్వశ్చన్. రేషనల్ నెంబర్ కాన్సెప్ట్ అండ్ ఇరేషనల్ నెంబర్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్. సో రేషనల్ నెంబర్ ఇరేషనల్ నెంబర్ దీని మీద ఎగ్జామ్ లా చాలా సార్లు అప్లికేషన్ మెథడ్ లో అడుగుతుంటాడు. ఎనీ ఎగ్జామ్, నాట్ ఓన్లీ టెట్ టు డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్ అండ్ ఎస్ఎస్సి జీడి, దీంట్లో ప్రతి ఎగ్జామ్ లో కూడా మనకి ఈ పార్ట్ నుంచి ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. నెంబర్ సిస్టమ్ లో రేషనల్ నెంబర్ ఇరేషనల్ నెంబర్ మీద 100% వచ్చేటటువంటి కాన్సెప్ట్ అన్నమాట. దీనిలో టెట్ టు డిఎస్సి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ఏందో చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ రైట్. నెంబర్ సిస్టమ్ లో ఫస్ట్ ఇది రేషనల్ నెంబర్, ఇది కూడా రేషనల్ నెంబర్. రెండు రేషనల్ నెంబర్ ఉన్నప్పుడు ఏమవుతుంది? రెండు రేషనల్ నెంబర్ ఉన్నప్పుడు అడిషన్ చేస్తే ఏమవుతుంది? ఓకేనా, సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది? ఇంటూ చేస్తే ఏమవుతుంది? డివిజన్ చేస్తే ఏమవుతుంది అనేది డిస్కషన్ చేద్దాం. రైట్, రెండు రేషనల్ నెంబర్స్ రెండు ఉన్నప్పుడు రేషనల్ నెంబర్ ప్లస్ రేషనల్ నెంబర్ ఏమవుతుంది అనమాట? రేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ నెంబర్ మైనస్ రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. రెండు రేషనల్ నెంబర్లను అడిషన్ చేస్తే రేషనల్ నెంబర్ వస్తుంది. రెండు రేషనల్ నెంబర్లని సబ్ట్రాక్షన్ చేస్తే మళ్ళీ రేషనల్ నెంబర్ వస్తుంది. రెండు రేషనల్ నెంబర్ని ఇంటూ చేస్తే, ఓకేనా, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్ వి గెట్ ద రేషనల్ నెంబర్. అండ్ రేషనల్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై రేషనల్ నెంబర్. ఓకే, రేషనల్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై రేషనల్ నెంబర్, వి గెట్ ద రేషనల్ నెంబర్. ఓకే, రేషనల్ నెంబర్ ప్లస్ రేషనల్ నెంబర్ is a rational number. The subtract of the two rational numbers we get the rational number. The product of two rational number is a rational number. Rational number is divided by rational number is a rational number. So ఇది రేషనల్ నెంబర్ మీద రెండు రేషనల్ నెంబర్లను అడిషన్ చేస్తే రేషనల్ నెంబర్ వస్తుంది. రెండు రేషనల్ నెంబర్లని సబ్ట్రాక్షన్ చేస్తే రేషనల్ నెంబర్ వస్తుంది. ఆల్వేస్ రేషనల్ నెంబర్ ఇంటూ రేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ నెంబర్ is divided by రేషనల్ నెంబర్ is a రేషనల్ నెంబర్. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు రేషనల్ నెంబర్ ఉన్నాయి, కానీ ఇక్కడ చూడండి ఇరేషనల్ నెంబర్, ఇదేమో ఇరేషనల్ నెంబర్, ఇదేమో రేషనల్ నెంబర్. ఈ రెండు ఇరేషనల్ ఇక్కడ కూడా. సో ఇరేషనల్ నెంబర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది? ఓకేనా, అండ్ ఇంటూ చేస్తే ఏమవుతుంది? డివిజన్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. సో ఇరేషనల్ నెంబర్ ప్లస్ ఇరేషనల్ నెంబర్, రెండు ఇరేషనల్ నెంబర్లని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ద ఎనీ టూ ఇరేషనల్ నెంబర్. ఓకే, సమ్ చేసి ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అయ్యే ఛాయిస్ ఉంది, ఇరేషనల్ నెంబర్ కూడా అవుతుంది. సమ్ టైమ్స్ రేషనల్ అవుతుంది, సమ్ టైమ్స్ ఇరేషనల్ అవుతుంది. రెండు ఇరేషనల్ నెంబర్లని యాడ్ చేస్తే సమ్ టైమ్స్ రేషనల్ అవుతుంది, సమ్ టైమ్స్ ఇరేషనల్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ అట్లనే మళ్ళీ రెండు ఇరేషనల్ నెంబర్ మైనస్ ఇరేషనల్ నెంబర్, రెండు ఇరేషనల్ నెంబర్లని సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ చేస్తే సమ్ టైమ్స్ రేషనల్ నెంబర్ కావచ్చు, సమ్ టైమ్స్ ఇర్రేషనల్ నెంబర్ కూడా కావచ్చు. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సబ్ట్రాక్ట్ ఆఫ్ ఎనీ టూ ఇర్రేషనల్ నెంబర్ వి గెట్ సమ్ టైమ్ రేషనల్, సమ్ టైమ్ ఇర్రేషనల్ నెంబర్. అండ్ రిమైనింగ్ ఇర్రేషనల్ నెంబర్ ఇంటూ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ ఇర్రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ ఇంటూ ఇర్రేషనల్ నెంబర్, ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ ఇర్రేషనల్ నెంబర్ వి గెట్ సమ్ టైమ్ రేషనల్, సమ్ టైమ్ ఇర్రేషనల్. రిమైనింగ్ irrational by irrational, irrational into irrational, rational irrational అవుతుంది. అదే irrational is divided by irrational number, sometimes rational, sometimes irrational. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియా నుంచి మాక్సిమం కాన్సెప్ట్ అడిగే ఛాయిస్ ఉంటుంది. ఎక్కడ నుంచి ఏ క్వశ్చన్ అడుగుతుందంటే అప్లికేషన్ మెథడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, రిమైనింగ్ రేషనల్ నెంబర్ ఇరేషనల్ నెంబర్ కాన్సెప్ట్, రేషనల్ నెంబర్ ఒక రేషనల్ నెంబర్, ఒక ఇరేషనల్ నెంబర్. ఒక రేషనల్ నెంబర్ ఉన్నప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఒక రేషనల్ నెంబర్ని ఒక ఇరేషనల్ నెంబర్ని యాడ్ చేస్తే, యాడ్ చేస్తే సో కంపల్సరీ ఇరేషనల్ నెంబరే వస్తుంది. సపోజ్ 2/3 ప్లస్ √2, 2/3 ప్లస్ √2 అంటే ఇది ఏమవుతుంది అంటే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సో రేషనల్ నెంబర్ ప్లస్ ఇరేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్. రిమైనింగ్ ఒక రేషనల్ నెంబర్ మైనస్ ఇరేషనల్ నెంబర్ చేస్తే కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ నెంబర్ మైనస్ ఇరేషనల్ నెంబర్ అవుతుంది. రిమైనింగ్ ఒక రేషనల్ నెంబర్ ఇంటూ ఒక ఇర్రేషనల్ నెంబర్,
రెండింటిని ప్రోడక్ట్ చేస్తే సమ్ టైమ్స్ రేషనల్ అవుతుంది, సమ్ టైమ్స్ ఇరేషనల్ అవుతుంది. అదేదంటే జీరో ఉన్నప్పుడు అవుతుంది. సపోజ్ చూడండి, సో 2/3 అనేది రేషనల్ ఇంటూ 2/3 అనేది రేషనల్, ఓకేనా. సో రేషనల్ నెంబర్. సో లేదంటే జీరో, సో జీరో తీసుకుందాం. జీరో అనేది ఏమవుతుంది, రేషనల్ నెంబర్. సో జీరో ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. సో జీరో ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. ఎగ్జాంపుల్ తీసుకోండి దీనికి. సో జీరో అనేది రేషనల్ నెంబర్ అవుతుంది ఇంటూ, అప్పుడు ఇరేషనల్ నెంబర్ ఏమవుతుంది, ఎగ్జాంపుల్ √2 అనుకుందాం. జీరో ఇంటూ √2 ఏమవుతుంది, జీరో అవుతుంది. సో రేషనల్ నెంబర్ ఇంటూ ఇరేషనల్, జీరో ఇంటూ √2 జీరో అవుతుంది. అంటే సమ్ టైమ్స్ రేషనల్ అవుతుంది, సమ్ టైమ్స్ ఇరేషనల్ నెంబర్ కూడా అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ √2, 2 అనేది రేషనల్ నెంబర్, √2 అనేది ఇరేషనల్ నెంబర్. 2 ఇంటూ √2 2√2 అవుతుంది. 2√2 అనేది ఏం నెంబర్ అనమాట, ఇర్రేషనల్ నెంబర్. 2√2 ఇట్ ఈస్ ఏ ఇరేషనల్ నెంబర్. జీరో అనేది రేషనల్ ఇంటూ √2 అనేది ఇరేషనల్. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఏమవుతుంది, జీరో అనేది ఇక్కడ ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. అంటే సమ్ టైమ్స్ రేషనల్ ని ఇరేషనల్ నెంబర్ ఇంటూ చేస్తే సమ్ టైమ్స్ రేషనల్ కావచ్చు, సమ్ టైమ్స్ ఇర్రేషనల్ కావచ్చు. రిమైనింగ్ రేషనల్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై ఇరేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై ఇరేషనల్ నెంబర్, ఓకేనా. ఆల్వేస్ ఇరేషనల్ నెంబర్. రేషనల్ బై ఇర్రేషనల్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. దీని మీద మనకి ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్లలో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం, ఎలా వచ్చినాయో చూద్దాం. సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా ఇంపార్టెంట్ కాబట్టి క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. చూడండి క్వశ్చన్ ఏంటంటే మనకి ఏమంటుండు, ఫస్ట్ క్వశ్చన్ రేషనల్ నెంబర్ ప్లస్ ఇరేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ ప్లస్ ఇరేషనల్ నెంబర్ ఏమని చెప్తుంది ఇక్కడ మనకి, రేషనల్ నెంబర్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్ అని అడిగింది. రేషనల్ నెంబర్ ప్లస్ ఇరేషనల్ నెంబర్ ఈజ్ డాష్ అని అడిగింది. ఇది ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఎగ్జామ్ లో అడిగింది కాబట్టి చూద్దాం. రేషనల్ నెంబర్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అనేది రేషనల్ నెంబర్. ఇరేషనల్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ √5 అనుకుందాం ఇరేషనల్. ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఆల్వేస్ ఇరేషనల్ నెంబర్ ఎక్కడ ఉంది చూడండి, ఇరేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ నెంబర్ 2/3 ప్లస్ ఇరేషనల్ నెంబర్ ఏంది √5. వీళ్ళిద్దరిని సమ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇరేషనల్. అంటే రేషనల్ నెంబర్ అవుతుందా, ఇది కాదు, ఓకేనా. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే, సో ఇర్రేషనల్ నెంబర్ అయ్యే ఛాయిస్ ఉంది. ఆప్షన్ బి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఐదర్ రేషనల్ నెంబర్ ఆర్ ఇరేషనల్ కాదు, సో ఇంటీజర్ కూడా కాదు. ఒక రేషనల్ నెంబర్ ని ప్లస్ ఒక ఇరేషనల్ నెంబర్ ని సమ్ చేస్తే రేషనల్ నెంబర్ అయ్యే ఛాయిస్ ఉంది. సారీ, రేషనల్ నెంబర్ ప్లస్ ఇరేషనల్ నెంబర్ ని మనం యాడ్ చేసినప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ నెంబర్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్ ని యాడ్ చేస్తే మనకి ఇరేషనల్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ దే కరెక్ట్ ఆన్సర్, రైట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇట్లా సేమ్. సో రిమైనింగ్ ఏంటంటే ఇంకో క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ అన్నాడు. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్ అంటున్నాడు. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5/2 అనేది రేషనల్ నెంబర్. రిమైనింగ్ నేను ఇంకోటి తీసుకుంటున్నా, 7/3 తీసుకున్నా. సో ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్, వీడు రేషనల్ నెంబర్ అవుతాడు, వీడు కూడా రేషనల్ నెంబర్. ప్రోడక్ట్ అంటున్నాడు కాబట్టి మల్టిపుల్. అప్పుడు ఏం చేయాలి, న్యూమినేటర్ కి న్యూమినేటర్ మల్టిపుల్ చేయాలి, డినామినేటర్ కి డినామినేటర్ మల్టిపుల్ చేయాలి. అప్పుడు 5 7s 35. 5 7s 35. నెక్స్ట్ రిమైనింగ్, సో 2 3s 6. ఇప్పుడు 35/6. సో 35/6 అనేది ఏం నెంబర్ అవుతుంది మనకి, రేషనల్ నెంబర్ అయ్యే ఛాయిస్ ఉంది. ఇంకా మీకు కాన్సెప్ట్ కావాలంటే చూడండి, ఇక్కడ మనకి ఏమన్నాడు, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్. ఇక్కడ చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ రేషనల్ నెంబర్. కాబట్టి మనకి ఇప్పుడు ఏమవుతుంది, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్ ఏమవుతుంది మనకి, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ రేషనల్ నెంబర్ అవుతుంది. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్, ఓకే, టూ రేషనల్ నెంబర్, ఓకే, టూ రేషనల్ నెంబర్. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ రేషనల్ నెంబర్ అయ్యే ఛాయిస్ ఉంది. సో కాబట్టి ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ రేషనల్ నెంబర్. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్ ఆల్వేస్ అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది అనమాట, మనకు రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది ఆన్సర్ అవుతుంది. రేషనల్ కాదు, నేచురల్ నెంబర్ కాదు, సో ఇంటీజర్ కూడా కాదు. అంటే మనకి
the product of two rational number. The product of two rational number is always రేషనల్ నెంబర్ ఏ చాయిస్ ఉంటుంది, ఇరేషనల్ నేచురల్ నెంబర్ కూడా అవుతుంది. కానీ మళ్ళీ అది p/q ఫామ్ లో కన్వర్ట్ చేస్తే అది అన్న ఏమంటాం, మళ్ళీ రేషనల్ అంటాం. కాబట్టి రేషనల్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్ ఎగ్జామ్లలో ప్రీవియస్ క్వశ్చన్స్. ఇట్ ఈస్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ అందరు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఈ కాన్సెప్ట్ 100% నేర్చుకోవాలి. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇది 100% మనకు ఏమడుగుతూ ఉంటాడు అంటే దీన్ని అప్లికేషన్ మెథడ్ లో అడుగుతుంటాడు. అప్లికేషన్ మెథడ్ లో చాలా ఇంపార్టెంట్. రేషనల్ నెంబర్ ఇస్ ప్లస్ రేషనల్ నెంబర్ ఇస్ డాష్ అంటాడు, ఇరేషనల్ నెంబర్ ఇస్ డాష్ అంటాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాయిస్ ఉంది. కాబట్టి కంపల్సరీ ఈ కాన్సెప్ట్ అందరు నేర్చుకోవాలి. రైట్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ అదే విధంగా మనకి రేపటి నుంచి టెట్ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి క్లాసెస్ చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టాపిక్ వైజ్ గా ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్ గా స్మార్ట్ వే, షార్ట్ కట్ లో స్మార్ట్ వేలా చెప్తా. కాబట్టి సో అందరు మంచిగా వినండి. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.